ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు తొందరపడి కరుణించేకు తల్లి, నేను అన్యాయం అయిపోతాను. ముక్కు పుడక సొంతం కావాలని, పెద్ద ఆవిడ వేదవతి స్థానం కావాలని ఎప్పటినుంచో ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతున్నాను. అవ్వని చెలగల పట్టి పీడిస్తున్నాను. అందుకే నువ్వు నాకు మాత్రమే న్యాయం చెయ్యాలి. అక్షయ అవని కూతురని నారాయణరావు ద్వారా నాకు తెలిసింది. బట్ నారాయణరావు మాత్రం ఆ విషయం రివీల్ చేయడం లేదు. ఖచ్చితంగా ఏదైనా బలమైన కారణం ఉంటుంది. ఆ మిస్టరీ ఏంటో అర్థం కావడం లేదు. అదేంటో తొందరగా నాకు తెలిసేలా చెయ్యమ్మా. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నప్పుడు కాలం గడిచిపోతూ ఉంటుంది. మన పని మనది, దాని పని దానిది అన్నట్టు పోతుంటాం. కానీ కాలం ఎంత విలువైనదో దాని గురించి ప్రత్యేకించి ఎదురు చూస్తున్నప్పుడు తెలుస్తుంది. స్వామీజీ గారు పెట్టిన గడువు ప్రకారం మనం మరో 24 గంటలు ఎదురు చూడాలి. ఈ 24 గంటలు ఎప్పుడు గడుస్తుందా అని అనిపిస్తుంది. అవని, ఈ సమయం గడిస్తేనే మనం మన పాపను ఆత్మీయంగా, అధికారికంగా దగ్గరకు తీసుకోగలుగుతాం. అప్పటి వరకు అక్షయ్ మన కూతురని మన నోటి నుంచి మనం బయట పెట్టకుండా జాగ్రత్త పడాలి. అవును బావా, అబద్ధం చెప్పడం చాలా సులభం, కానీ నిజాన్ని దాచడం మాత్రం చాలా కష్టం. ఏమైందవని? నిజం బయట పడకూడదు అనగానే ఓ విషయం గుర్తొచ్చింది బావా. ఏంటది? నేను తొందరపడి ఒక పొరపాటు చేశాను. ఏం చేసావని? నేను ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయే ముందు మన పాప గురించి ఒక చిన్న లెటర్ రాసి పూజ గదిలోని అమ్మవారి ముందు పెట్టేసెళ్ళాను. ఆ విషయం ఇప్పుడు స్ట్రైక్ అయింది బావా. అమ్మ గాని ఆ లెటర్ని చూసిందంటే మన నిరీక్షణ అంతా వ్యర్థమైపోయినట్టే. ముందు ఆ లెటర్ అక్కడి నుంచి తీసేద్దాం, పద. అవని, నువ్వు రాసిన లెటర్ ఇంతవరకు అమ్మ కంట్లో పడలేదు కాబట్టి దాని ప్రస్తావన ఇంట్లో రాలేదు. లేదంటే ఈ పాటికి మనల్ని పిలిచి అడిగుండేది. అవును బావా. సరే, లోపలికి వెళ్ళి తొందరగా దాన్ని తీసుకొని బయటికి రా. దాన్ని చించేసి చెత్తబుట్టలో పడేద్దాం. త్వరగా వెళ్ళు. అలాగే బావా. ఏమైంది? నేను ఇక్కడే పెట్టాను కదా. ఏమైంది అవని? నేను ఇక్కడే పెట్టాను బావా, కానీ కనిపించడం లేదు. అవని, గాలికి ఇటుపక్క అటుపక్క పడి ఉంటుంది, ఒకసారి జాగ్రత్తగా చూడు. అవని, నిదానంగా వెతుకు. మనం కంగారులో ఉన్నప్పుడు కళ్ళ ముందుండే వస్తువులు కూడా కనపడనట్టుగా కన్ఫ్యూజ్ అవుతుంటాం. అమ్మా అన్నపూర్ణాదేవి, నిన్ను రాసి నీ ముందుంచిన లెటర్ ఏమైందమ్మా? ఎవరి చేతికి దొరికింది?
వారి చేతికి అందిందమ్మా. బావా, పూజ గదంతా వెతికాను బావా, అయినా కనిపించడం లేదు. ఎవరి కంట పడుంటది? పూజ గదిలో అడుగు పెట్టగలిగేది నువ్వు, అమ్మ, అక్షయ్ మాత్రమే. ఒకవేళ అక్షయ్కి కనిపించుంటే మనతో చెప్పేది. పొరపాటున అమ్మ చేతిలోకి వెళ్ళుంటుందా? అదే అర్థం కావడం లేదు బావా. అవుని, అందులో అక్షయ్ పేరైతే రాయలేదు కదా? రాయలేదు బావా. ఏంటి బంగారం లెటర్ పట్టుకొని ఉన్నా? లవ్ లెటరా? నా కోసం రాసావా? లవ్ లెటర్ అంటే నీ మొహం రొమాంటిక్ గా ఉంటుంది, ఇంత సీరియస్ గా ఉండదు. మరి ఇంక ఇది ఏ లెటర్ బంగారం? నేను చదవచ్చా? ఏదో ఒకసారి ఇవ్వు. అమ్మ అన్నపూర్ణాదేవి, నేను ఈరోజు నీ ముందు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటానని ఏనాడు అనుకోలేదు. వారసురాలు గురించి, ఇంటి పెద్దలు, కూతురు గురించి నేను నా బావ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము. నా కూతురు ఎక్కడుందో తెలిసినా ఆ నిజం నేను బయటికి చెప్పకుండా ఉన్నాను. మహర్జాతకంతో పుట్టిన ఈ ఇంటి వారసురాలైనా నా కూతురి బాధ్యత అంతా నీదే తల్లి. నీ మీదున్న నమ్మకంతోనే నా కూతురి భవిష్యత్తుని నీ చేతుల్లో పెడుతున్నాను. ఇకంతా నీదే దయా. ఏంటి బంగారం ఇది? అవని రాసింది కదా, అయినా నీకెక్కడిది ఇది? పూజ గది ముందు నిలబడి నేనేదో కోరుకుంటే ఇదొచ్చి పడింది. ఆ విధంగా నా చేతుల్లోకొచ్చి పడింది. అవని ఈ లెటర్ రాసి పూజ గదిలో పెట్టి బయటికి వెళ్ళింది. అందరం గుచ్చి అడిగితే గుడికి వెళ్ళానని అబద్ధం చెప్పింది. కేవలం కూతురు గురించి బయటికి పోయి తిరిగి వెనక్కి వచ్చేసింది. అంటే ఈ లెటర్ ప్రకారం అక్షయ తన కూతురని అవనికి తెలిసే ఉంటుందంటావా? నీ గురించి వచ్చేసానమ్మా. అందుకేనా అవని అక్షయ్ని పట్టుకొని నీకోసమే తిరిగొచ్చేసానమ్మా అంది. అక్షయ తన కూతురని తెలిస్తే అవని ఆ నిజం చెప్పడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించదు కృష్ణ. ఈ పాటికి గోలగోల చేసేది, రచ్చ రంబోళా చేసేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.